జై జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సిద్ధలక్ష్మి గారు ఆలపిస్తారు. తర్వాత బాబా గురించి ఒక అద్భుతమైన విషయం తెలుసుకుని, ఆ తర్వాత హారతి జ్యోతి గారు ఆలపిస్తారు. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేడ్వర్గము అంతరింపగా హరిషేడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి రజనీ గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా అండి అందరికీ. మనం కొన్ని రోజులు బాబా దయ వల్ల సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకున్నాం. మళ్ళీ కొన్ని రోజులు ప్రేమ గురించి బాబా ఇచ్చిన డిస్కోర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే తలుచుకోవడమే ఆచరణ చేయాలంటే చాలా కష్టం గనక ముందు తలుచుకొని ఆ తర్వాత బాబా మీద ఏకాగ్రత అధికాధికమైన ప్రేమ ఈ రెండూ కలిగితే కనుక అవి ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ రోజు ఒక చిన్న సబ్జెక్టు చాలా బాగుంది. అది ఎప్పుడంటే 2020 జూలైలో అవతార్ మెహర్లో వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే మనం అంచనా వేసేస్తాం. వీడు కరెక్ట్, వీడు రాంగ్, వీడు అలా మాట్లాడాడు, వీడు అలా అలా బేరీజులు వేస్తాం కదా. దానికి అనుభవపూర్వకంగా బాలనాటికి తెలియజేశారు బాబా. ఆ విషయాన్ని బాలనాటి చెప్తాడు ఈరోజు. అది తెలుసుకుందామండి. అంటే బైబిల్‌లో కూడా ఒక సూక్తి ఉందిట. ఇతరుల తప్పొప్పులు ఎంచే వారిని బేరీజు చేయకు. ఇతరుల తప్పొప్పులు ఎంచి వారిని బేరీజు వేయకు. నీ తప్పొప్పులు కూడా ఎంచబడతాయి అని బైబిల్‌లో ఒక సూక్తిట.
అది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అది మీకు తెలియజేస్తాను అంటున్నాడు బాలనాట. అదెప్పుడంటే, మెహర్ బాబా ఎప్పుడు కూడా వేసవిలో గురుప్రసాద్ వచ్చేసేవారు పూనా. 1959 సంవత్సరం మొదలుకొని బాబా తన సన్నిహిత శిష్యులతో ప్రతి వేసవిలో పూనా గురుప్రసాద్ భవనంలో బస చేసేవారు. 1959 సంవత్సరంలో భారతదేశం నలుమూలలా ఉన్న ప్రేమికులను బాబా కొన్ని ప్రత్యేక వారాంతరాలలో తన వద్దకు రావడానికి అనుమతించారు. అంటే ఇప్పుడంటే మనం బాబా దర్శనానికి వెళ్ళిపోతున్నాం గానీ, అప్పుడు బాబా వీళ్ళే రావాలి, వీళ్ళే దర్శనాల్లో ఉండాలి అని చెప్పి సర్క్యులర్ పంపించేవారండి. వాళ్ళే వెళ్లి దర్శనం చేసుకోవాలి. అలాగా 59లో బాబా గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక వారాంతాలలో అంటే శని, ఆదివారాల్లో వీళ్ళు వచ్చి నన్ను దర్శించుకోవాలి అని చెప్పి అనుమతించారట. వేసవి సెలవుల్లో బాలనాట్‌ను 6 వారాలు తనతో పాటు గురుప్రసాద్‌లో ఉండేందుకు బాబా అనుమతించారు. ఒక్క నిమిషం. సౌండ్ అంటే అందరికీ ఆహ్, వారాంతరాల్లో ఇస్తే బాలనాటికి మాత్రం 6 వారాలు గురుప్రసాద్‌లో బాబాతో ఉండే భాగ్యం లభించింట. బాలనాట అక్కడుండగా జరిగిన సంఘటననమాట. అతను చెప్తున్నాడు, "నేను నేర్చుకున్న గుణపాఠాన్ని మీకు నేను తెలియజేస్తాను" అంటూ ఇక్కడ బాలనాట మాటల్లోనే విందాము అని రాశారు. బాలనాట చెప్తున్నాడు, "గురుప్రసాద్ సువిశాలమైన రాజసౌధం లాంటి భవనం. బాబా ప్రతి ఉదయం అతి పెద్ద హాలు గుండా పురుష మండలి ఉండే గదికి నడుచుకుంటూ వెళ్ళేవారు. అక్కడ బాబా పడకుర్చీలో కూర్చుని ఆ రోజు చూడవలసిన ఉత్తరాల గురించి ముచ్చటించేవారు. ఇంగ్లీష్‌లో వ్రాయబడిన ఉత్తరాలను ఇరిచి మొదట బాబాకు చదివి వినిపించేవాడు. హిందీ, మరాఠీ భాషలలో వ్రాయబడిన ఉత్తరాల్లో ప్రతి ఉత్తరంలోనున్న సారాంశాన్ని మాత్రం బాబాకి వినిపించడం నా పని. అలా సారాంశాన్ని చెప్పినప్పుడు ఏదైనా ఉత్తరాన్ని బాబా పూర్తిగా చదవమంటే మొత్తం ఉత్తరాన్ని చదివేవాడిని నేను. ఒకసారి ఇచ్చి కొన్ని ఉత్తరాలు చదివిన తర్వాత ఇక నీవు చదువు అన్నట్లు నా వైపు తిరిగారు బాబా. బాలనాడు చెప్తున్నాడు. అంటే రోజు దినచర్య ఇలా ఉండేది. ఉత్తరాలు చదివించేవారట బాబా. అంటే ఒకప్పుడు గురుప్రసాద్ చాలా అద్భుతంగా ఉండేదండి. ఇప్పుడంటే ఒక గదికే పరిమితమైపోయింది. చుట్టూ అపార్ట్మెంట్‌లొచ్చేసాయి. అదొక రాజసౌధంలా ఉండే భవనం. ఆ హాల్‌లో బాబా వచ్చినప్పుట రోజు ఏంటంటే బాబా కుర్చీలో పడుకుంటే ఉత్తరాలు చదవడం. ఇంగ్లీష్ ఉత్తరాలు ఇరిచి చదివితే హిందీ, మరాఠీ బాలనాడు చదివేవాడు. ఒకరోజు ఇరిచి చదివేశాక ఇరిచిని ఆపమని బాలనాడు చదవమన్నారట బాబా. ఇక నువ్వు చదువు అన్నట్లు నా వైపు తిరిగేవారు బాబా. నా దగ్గరున్న ఉత్తరాలన్నీ చదివేలోపు బాబా ఇక చాలు ఆపు అని సంజ్ఞ చేసేవారు. దాంతో అడుగునున్న ఉత్తరాలను చేరుకోవడం అరుదుగా జరిగేది. అంటే ఓ 10, 15 లెటర్స్ పట్టుకొచ్చాడనుకోండి. ఓ 3, 4 చదివేసరికి బాబా ఇంక ఆపేయనేవారు. దానివల్ల అడుగున ఉన్న ఉత్తరాలు చదవడానికి అవకాశం ఉండేది కాదు. వచ్చిన ఉత్తరాలలో ఏవి ప్రధానమైనవి, ఏవి ముందు చదవాలి నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకివ్వబడింది. అంటే ఉత్తరాలు ముందు బాలనాటే చదివేసేవాడనమాట. అంటే కొన్ని ఉత్తరాలు బాబాకి ఆశీస్సులు ఇమ్మని అడగండి. లేకపోతే బాబాకి నమస్కారాలండి. అలా అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా! సర్వాంతర్యామి ఆయన అందరికీ తెలుసు. అందరికీ ఆశీస్సులిస్తారు. తా ఉంటుంది కనుక ఏదైనా ఇంపార్టెంట్ ఉన్న ఉత్తరాలు మాత్రం బాబా సమక్షంలో చదివే అవకాశం బాలనాటికి బాబా ఇచ్చారు. అలా తనే సెలెక్ట్ చేసేసేవాట. ఒక రోజున వచ్చిన ఉత్తరాలలో పూనాకు చెందిన శ్రీ రేగే అనే ఒక ఫోటోగ్రాఫరు బాబాకు రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం చదివిన నాకు అందులోని విషయాలు నచ్చలేదు. అంటే ముందు చదివేస్తున్నాడు కదా! అంటే బాబా ఎదురుగుండా ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదివే కన్నా, ముందే అందులో మ్యాటర్ చదివేస్తే సులువుగా అయిపోతుంది కదా! అని బాబా ఇచ్చిన అవకాశాన్ని తను అలా వాడుకున్నాడు. ఒకసారి ఒక ఉత్తరం వచ్చింట. పూనాకి చెందిన అతనే శ్రీ రేగే అని ఒక ఫోటోగ్రాఫరు. అతను ఉత్తరం రాసాట. ఆ ఉత్తరంలో విషయం బాలనాటికి నచ్చలేదు. ఆ లేఖలో ఆ వ్యక్తి బాబాకు ఫోటోలు తీయాలనుకుంటున్నట్లు, ఆ ఫోటోలు తీయడానికి బాబా వివిధ భంగిమల్లో ఉండవలసొస్తుందని,
బాబాతో కలిసి తాను ఫోటో తీయించుకోవడానికి కూడా అనుమతి కావాలని రాశాడు శ్రీ రేగే. అంతేకాకుండా ఆ వ్యక్తి ఆ లేఖలో ఇదివరలో తాను ఫోటోలు తీసిన ప్రముఖుల పేర్ల జాబితాను కూడా ప్రస్తావించాడు. అది నచ్చలేదు బాలనాటికి. బాబా భగవంతుడు కదా! దైవీ మానవుడు కదా! నేను చెప్పినట్టు భంగిమల్లో మీరు ఫోటోలు తీసుకోవాలి. మీతో నాకొక ఫోటో కావాలి. అంతేకాదు నేనెంత టాలెంట్ ఫోటోగ్రాఫర్‌నంటే అని చెప్పి కొన్ని ఫోటోలు గూడా పంపించాడట. ఇదంతా బాలనాటికి నచ్చలేదు. ఆ ఉత్తరంలో అతడు బాబాను అభ్యర్థిస్తున్నట్లు కాకుండా, ఒక హక్కుగా భావించి, బాబాను దబాయించి అడుగుతున్నట్లు నాకనిపించింది. ఎక్కడ రిక్వెస్ట్ లేదు. అదేంటంటే అది హక్కులా. నేనో పెద్ద ఫోటోగ్రాఫర్‌ని. నాతో ఫోటోలు తీయించుకోవడం ఏదో మీ భాగ్యం అన్నట్లుగా ఉందిట ఆ లెటర్. సర్వోన్నతుడిని పట్టుకుని, "నీవు ఫోజులివ్వు, నేను ఫోటోలు తీస్తాను" అని అడిగే ఫోటోగ్రాఫర్ తీరు నాకు సరిగ్గా నచ్చలేదు అని చెప్తున్నాడు. రిక్వెస్ట్ లేదు. ఎవరినైనా అసలు మామూలుగా ఏదైనా అవసరం ఉందనుకోండి రిక్వెస్ట్ వాయిస్‌లో చేంజ్ ఉంటుంది. ఆ పదాల్లో తేడా ఉంటుంది. కానీ అతనిలో అలా ఏం లేదు. పైగా ఏమంటున్నాడు? "నువ్వు నాకు నచ్చినట్టుగా ఫోజులిస్తే నేను ఫోటోలు తీస్తాను." సాధారణంగా బాబా నన్ను ఉత్తరాలు చదవడం ఆపమని చెప్పేలోపు రోజుకు 4, 5 ఉత్తరాల కంటే ఎక్కువ వినరు. అంటే నాకు రోజు తెలిసిపోతుంది కదా! ఎన్ని ఉత్తరాలు చదవమంటారో నాకు తెలిసిపోతుంది కనుక 5, 4 కన్నా చదివించరు బాబా. కాబట్టి ఈ ఫోటోగ్రాఫర్ రాసిన ఆ లేఖను నా దగ్గరున్న ఉత్తరాల కట్ట అడుగున పెట్టేశాను. ఎందుకంటే నచ్చలేదు కదా బాలనాటికి. ఇంకా అదంత ఇంపార్టెంట్ కూడా కాదు. కాబట్టి రిక్వెస్ట్ లేదు మెయిను. బాబాని భగవంతుడిగా భావించట్లేదు. ఇవన్నీ కలిసి ఏం చేశాయి అడుగున పెట్టించేసాయి ఆ ఉత్తరాన్ని. బాలనాటి చేసేసాడు ఆ పని. చాలా రోజుల వరకు ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించే పనే లేదు నాకు అనుకున్నాను. అంటే కొన్నాళ్ళు పోస్ట్‌పోన్ అయిపోతుంది గదా! ఆ తర్వాత ఇంక చదవక్కర్లేదు ఆ ఉత్తరం. అనుకున్నాడు. అలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ నేను ఆశ్చర్యపోయే విధంగా బాబా ఒకరోజు అసాధారణమైన రీతిలో ఉత్తరాలు చదివే అవకాశం గెలిచి కంటే నాకు ఎక్కువ సమయం కేటాయించారు. ఎప్పుడూ 10, 10 నిమిషాలిచ్చే బాబా ఒక రోజుట చాలా ఎక్కువ టైం ఇచ్చారట. ఇరిచి కొన్ని ఉత్తరాలు చదివాక, "ఇప్పుడు నువ్వు చదువు" అన్నట్లు నా వైపు చూపించారు బాబా. కొన్ని ఉత్తరాలు చదివాక బాబా తప్పక ఆపమని చెబుతారని గట్టి నమ్మకంతో ఉన్న నేను, నాకు బాబా ఆపమని చెప్పకపోవడంతో మరింత ఆశ్చర్యం కలిగింది. ఒక ఉత్తరం తర్వాత ఒక ఉత్తరం, ఒక ఉత్తరం తర్వాత ఒక ఉత్తరం చదివించేసుకుంటున్నారు బాబా. అంటే ఒక 5, 6 లెటర్ల తర్వాత ఆపేస్తారు కదా! అప్పుడు ఈ లెటర్ అలాగ అడుగున పెట్టేసాను కనుక, ఇంకా ఆ లెటర్ చదివే హ్మ్, హ్మ్. చదవడం అవకాశం ఉండదనుకున్నాడు. కానీ ఆ రోజు చాలా స్పెషల్‌గా ఎరిచిన తక్కువ లెటర్స్ చదవమన్నారు. బాలనాడికి ఎక్కువ సమయం ఇచ్చారు. అలా లెటర్స్ చదువుతూనే ఉన్నట. ప్రతి ఉత్తరం చదవడం పూర్తి చేశాక, ఇప్పుడిక ఆపమని బాబా తప్పక చెబుతారు అనుకునేవాడిని. ఈ లెటర్‌తో ఆఖరు, ఈ లెటర్‌తో ఆఖరు అనుకునేవాట కానీ 5, 6 లెటర్స్ అయిపోయాయి అప్పటికే. కానీ బాబా వింటూనే ఉన్నారు. నేను చదువుతూనే ఉన్నాను. ఆ ఫోటోగ్రాఫర్ రాసిన ఉత్తరం కూడా చదవవలసి వస్తుందా ఏమిటి అని నా మనసులో నేను కలత చెందాను. ఎందుకంటే అతనికి ఆ రెస్పెక్ట్ లేకుండా అతను రాసిన ఉత్తరం బాబా ముందు చదవడం ఇష్టం లేదు. అందుకని కొంచెం కలవరపడ్డాడు. బాబా ఉత్తరాలు చదవమని ఆపమని ఇంకా నాకు చెప్పలేదు. ఇంకా చదువు, ఇంకా చదువు అంటున్నారు. ఇంతలో నేను ఉత్తరాల కట్ట అడుగున ఉన్న ఆ ఉత్తరానికొచ్చేసాను. ఏదైతే చదవకూడదని అడుగున పెట్టిన ఉత్తరం దగ్గరికొచ్చేసాట. ఏ ఉత్తరాన్నైతే చదవకూడదని జాగ్రత్తగా అన్నిటికంటే అడుగున పెట్టి ఉంచానో, ఆ ఉత్తరం ఒక్కటే చదవడానికి మిగిలి ఉంది. అన్నీ అయిపోయాయి. అన్ని లెటర్స్ అయిపోయాయి. ఆ ఉత్తరంలో ఉన్న సారాంశం బాబాకి చెప్పాను. ఇంక తప్పలేదు. చదవాలి కదా! అందుకని చదివేశాను. అంతేకాదు, ఆ లేఖ రాసిన వ్యక్తి అభ్యర్థించిన తీరు సరిగా లేదనే నా అభిప్రాయాన్ని కూడా బాబాకి చెప్పేశాను. చూసారా? ఉత్తరం చదవడం ఒకటే కాదు బాలనాడు చేసిన పని. నాకు నచ్చలేదు బాబా! అతనికసలు ఏమాత్రం మర్యాద లేదు. పైగా నిన్నేమో అతనిష్టం వచ్చినట్టు ఫోజులిమ్మంటున్నాడు. నాకేం నచ్చలేదన్న అభిప్రాయాన్ని కూడా బాబాకి చెప్పేశాడు బాలనాటు. నా అభిప్రాయంతో బాబా తప్పక ఏకీభవిస్తారని పూర్తి నమ్మకం నాకుంది. కానీ అలా జరగలేదు. బాబా మెరుపు తీగలాంటి ఒక నవ్వు విసిరి, ఆ ఫోటోగ్రాఫరు తనను తాను పరిచయం చేసుకున్న తీరును బట్టి మంచివాడిలాగే కనబడుతున్నాడు బాల్నాట్ అంటూ సౌజ్ఞ చేశారు. అంతేగాక ఆ ఉత్తరం మొత్తం చదివి వినిపించమన్నారు. నాకిష్టం లేకపోయినా చదివాను. నేను చదవడం పూర్తి చేశాక రాబోయే ఆదివారం నన్ను కలవడానికి రమ్మని
అతనికి సమాధానం రాయి బాల్నాట్ అని నన్ను ఆదేశించారు. అది చాలదన్నట్లు అతడు గురుప్రసాద్‌కు వచ్చినప్పుడు అతని బాగోగులు బాధ్యత, ఫోటోలు తీయడానికి అతనికి ఏమేమి అవసరమో చూసుకోవాలని కూడా నాకే చెప్పారు బాబా. నేను బాబా చెప్పినట్లే ఆ ఫోటోగ్రాఫర్‌కి నీ విన్నపాన్ని బాబా పూర్తిగా అంగీకరించారు. ఫలానా తేదీన, ఫలానా సమయానికి రావాలని తెలియజేస్తూ సమాధానం రాశాను. ఇంకేం చేయగలడు బాలనాటు? మండలి అంటే అదేనండి. విధేయత అంటే అదే. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా తన అభిప్రాయం చెప్పేసినా కూడా బాబా చక్కగా ఓ నవ్వు నవ్వి, "చాలా మంచివాడిలా ఉన్నాడు. వాడికి రిప్లై ఇయ్యి. నేను ఆదివారం దర్శనమిస్తానని, అతన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడం, అతిథి మర్యాదలు, అతనికేం కావాలో అన్నీ నువ్వే చూసుకో." అంటే బాలనాటిలో ఉన్న ఆ కాస్త నేను అనే అహంకారాన్ని తీయడం కోసం బాబా చేసే ప్రయత్నమండి. అక్కడ ఫోటోగ్రాఫర్ ముఖ్యం కాదు. బాలనాటిలో ఆ చిన్న అసూయ ఉంది చూసారా? నేను అనే భావాన్ని తీసేయాలమాట. అది బాబా చేసే ప్రయత్నం. అంటే ఎవరిని కూడా బేరీజు వేయకూడదు కదా! భగవంతుడికి తెలుసు ఏ హృదయంలో ఏదుందో. బాలనాటి హృదయంలో దాన్ని సరిచేయడం కోసం బాబా బాలనాటికే అతన్ని రిసీవ్ చేసుకోవడం, ఆ మర్యాద ఇవన్నీ కూడా బాబా అప్పచెప్పారు. కానీ బాబా మాటలకి యెస్ అని అతనికొక ఉత్తరం కూడా రాసేసాడు. ఆ ఫోటోగ్రాఫరు తాను వచ్చే తారీఖు నిర్ధారిస్తూ ఫోటోలు తీయడానికి అవసరమైన సన్నాహాలు చేసుకోవడానికి ఒకరోజు ముందు రావడానికి అనుమతి కావాలని కోరుతూ నేరుగా నాకే సమాధానం పంపించాడు. అందుకు బాబా అంగీకరించారు. ఎప్పుడూ కూడా బాబా పలానా టైంకి రమ్మన్నారంటే ఆ టైంకే వెళ్ళాలండి. అంతేకాని ముందు వెళ్ళకూడదు, లేటు చేయకూడదు. కానీ ఫోటోగ్రాఫర్ ఏమన్నట, నేను ఈ ఫోటోలు తీయాలంటే నేను ముందుగా నాకు అనుమతి కావాలి ఒకరోజు. నేనన్నీ రెడీ చేసుకోవాలి కనుక, ఒకరోజు అనుమతి కోరాడు. అది కూడా బాలనాటికి రాస్తే, బాలనాటి బాబాకి చెప్తే బాబా ఓకే చేశారు. ఆ తర్వాత శనివారం రోజు. మరి ఆదివారం రావాలని చెప్పారు కదా బాబా! శనివారం అనుమతి తీసుకున్నాడు కనుక, శనివారం వచ్చాడు. ఆ రోజు శనివారం రోజు నేను ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ గురుప్రసాద్ వరండాలో ఉన్నాను. కానీ లోలోపల ఇలా అనుకున్నాను. అతను రాకుండా ఉంటే బావుండు అనుకుంటూ ఉండేవాణ్ణి. అంటే ఇంకా మౌనుంది. అతను సరిగ్గా రిప్లై ఇవ్వలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు బాబాకి అని ఉంది మాట అతనికి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న సమయానికి ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటోలు తీయవలసిన చోట చుట్టూ చూసుకొని వెళ్ళిపోయాడు. ఇతను మనసులో అనుకుంటూనే ఉన్నాడు. వచ్చేసాడు ఆ వ్యక్తి. ఎక్కడెక్కడ ఎక్కడ ఫోటోలు తీసుకోవాలో అన్నీ తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆ మరునాడు ఆ వ్యక్తి ఒక పెద్ద కెమెరా, ఫోటో తీయడానికి ఆ రోజుల్లో అవసరమైన వైర్లు, ఫ్లగ్గులు, ప్రత్యేకమైన లైట్లు పట్టుకొని వచ్చాడు. ఇప్పుడంటే మనం ఫోన్‌లో టక్కుమని తీసేస్తున్నాం. కెమెరా ఏ వైర్లు లేకుండా తీసేస్తున్నాం. అప్పుడు చాలా హడావిడి ఉండేదండి ఫోటో తీయాలంటే. మనం స్టూడియోకే వెళ్ళాలి. లేతే స్టూడియో అతనే అవన్నీ తెచ్చుకొని రావాలి. అంత హడావిడి ఉండేది. అలాగే అతను అన్నీ తెచ్చుకున్నట్ట. ఇదంతా మనకి చదువుతుంటే మనకి దర్బార్ ఫోటో గుర్తు రావాలండి. బాబా దర్బార్ ఫోటో తీసింది ఇతనే. బాబా సోఫాలో కూర్చుంటారు కదా! ఆ ఫోటో ఇంపార్టెన్స్ కూడా ఇందులో తెలుస్తుంది మనకి. అందుకోసమే బాబా ఇంత హడావిడి చేశారు. నేనతన్ని కలిసిన తర్వాత ఫోటో తీయవలసిన చోట కరెంటు వాడకానికి ఉన్న సదుపాయాన్ని చూపించగా, త్వరగా వైర్లు, స్పాట్ లైట్లు ఏర్పాటు జరిగిపోయింది. బాబా గదిలోకి ప్రవేశించారు. ఫోటోగ్రాఫరు బాబాకు ప్రణామాలు అర్పించుకున్నాడు. బాబా జవాబుగా నవ్వి ఏర్పాట్ల గురించి వాకబు చేసి దిండులున్న వాలు కుర్చీలో కూర్చున్నారు బాబా. ఫోటోలు తీసే ముందు బాబా అతనిని ఎటువైపు తిరిగి కూర్చోమంటావు అని చేతులు ఉంచిన స్థానం సరిగా ఉందా లేదా ఇలా ఇతన్ని అడుగుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. ఆ ఫోటోగ్రాఫర్‌తో అంటున్నట్ట. అంటే ఫోటోగ్రాఫర్‌కి కరెక్ట్‌గా తెలుస్తుంది కదా! ఆ పొజిషన్, ఫోటో ఎంత బాగా వస్తుంది. అతనికి తెలుస్తుంది. అందులో అతనికి నాలెడ్జ్ ఉంది కనుక, బాబా అంటున్నారు, "నేను ఇలా కూర్చోవడం బావుందా? చేతులు ఇలా పెట్టుకుంటే బావుందా లేదా?" అంటే చాలా ఒక స్టూడెంట్‌లా అన్నమాట. నేను చాలా ఆశ్చర్యపోయాను అని చెప్తున్నాడు బాలనాటు. నేను ఆశ్చర్యపోయే విధంగా ఆ ఫోటోగ్రాఫరు కొన్ని మార్పులు సూచించడమే కాకుండా, కొత్త భంగిమల్లో తీసే ప్రతి ఫోటో ముందు మరికొన్ని మార్పులు చేశారు. అంటే బాబా ఎలా ఉన్నా ఆయన అద్భుత దివ్య మంగళ స్వరూపం. ఎందుకంటే బాబాది భగవంతుని రూపం గదా అది. కానీ అందులో అతను ఏంచేవట. బాబా కూర్చుంటే అలా కాదు కొంచెం పక్కకొనండి. లేతే చేతుల్లో ఇలా కాదు చేతులు కొంచెం పక్కకు పెట్టండి అని సరిచేసేవట. ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేవి. కానీ బాబా అతను చెప్పినట్లే చేసేవారు అని చెప్తున్నాడు బాలనాటు. ఎలా పెట్టాలో చూపించడానికి
అతడు బాబా చేతులు పట్టుకుని మరీ చూపించేవాడు. ఒక్కొక్కసారయితేట, బాబా పెట్టింది సరిచేసా కొంచెం జరపండి బాబా అనేవాడు కాదట. ఆయనే స్వయంగా బాబా చేతులు పట్టుకుని, ఇలా చేతులు కొంచెం పక్కకు జరపడం అది చేసేవాట. అతడు చేసే ప్రతి మార్పును బాబా అంగీకరిస్తుండగా, అతడు నా వైపు ఒక చూపు విసిరేవాడు. ఇతరులను తప్పుగా బేరీజు వేసుకోవడం తగదు సుమా అనే నిశ్శబ్ద గుణపాఠాన్ని నేర్పిస్తున్నట్లుగా అతని చూపు ఉండేది. అంటే అతనికి ఇష్టం లేదు కదా! బాలనాట ఎప్పుడు కూడా. అతని బాబా కోసం యాక్సెప్ట్ చేసాడు గానీ, మామూలుగా అయితే యాక్సెప్ట్ చేయడు బాలనాట. ఎందుకంటే, సరిగ్గా మర్యాద చూపించలేదు బాబాకి అని బాధ అతనికి. కానీ, అతను ఏం చెప్తే బాబా అలా సరిచేసుకోవడంతో ఈ ఫోటోగ్రాఫరల్లా బాలనాట్యం వైపు చూసేవాట. అంటే చూసావా బాబా నేనేం చెప్తే అది చేస్తున్నాడు అన్నట్లుగా ఉండేదిట. అంటే ఇదంతా అతని ఫీలింగు. ఫోటోగ్రాఫర్ అలా మామూలుగా చూస్తూ ఉండవచ్చు. కానీ, మన మనసేం చేస్తుందంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగానే కదా మనం భావించేది ఎప్పుడూ కూడా. అలాగే బాలనాట కూడా అనిపిస్తోంట. అతని చూపు అలా అనిపించిద్ట. ఆహ్, మొత్తం మీద ఆ ఫోటోగ్రాఫరు బాబాను 4 భంగిమలతో ఫోటోలు తీసి, ఐదో ఫోటోలో అతను బాబా పక్కన నిలబడి తీసుకున్నాడు. ఫోటోలు తీయడం ప్రక్రియ పూర్తి కాగానే, హమ్మయ్య! అనుకున్నాను నేను అన్నారు బాలనాటు. ఒక వారం రోజుల తర్వాత ఆ ఫోటోగ్రాఫరు తాను తీసిన ఫోటోల కాపీలను తీసుకొని మళ్ళీ గురుప్రసాద్‌కి వచ్చాడు. అన్ని ఫోటోలు చాలా అద్భుతంగా వచ్చాయి. బాబా చేతులుంచిన భంగిమలో మార్పు చేసి, అతడు తీసిన ఫోటో యొక్క అతి పెద్ద కలర్ ఫోటోను బాబాకు ఇచ్చాడు. ఆ ఫోటో ఇప్పుడు మెహరాజాదులో బ్లూ బస్సులో బాబా వాడిన హాస్పిటల్ బెడ్ పైన ఉంచబడింది. ఆ తర్వాత సంవత్సరాలలో ఈ పూనా ఫోటోగ్రాఫర్ తీసిన బాబా నిలువెత్తు ఫోటోను బాబా ప్రేమికులు ఎంతగానో మెచ్చుకుని తమ తమ సెంటర్‌లో పెట్టుకున్నారు. ఆ ఫోటోలో బాబా నిజంగా చక్రవర్తిలా తన ప్రియమైన వారందరినీ దయతో ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. అందులో బాబా అధికారపూర్వక మందహాసం కూడా ఉంది. అందుకే ఆ భంగిమలో ఉన్న బాబా ఫోటో దర్బార్ ఫోజు ఫోటోగా ప్రసిద్ధిగాంచింది. ఆ భంగిమలో బాబా తన దర్బారులో లేదా రాజ్యసభలో చక్రవర్తిగా కనబడుతున్నారు. అంటే అందరిలోనూ ఉందండి దర్బార్ ఫోటో. అలాగే 1970 దశకంలో నేను మెహ్రాజాద్‌లో ఉండడం ప్రారంభించాక, ఆ కలర్ ఫోటో బ్లూ బస్సులో ఉండడం గమనించాను. దాన్ని చూడగానే దాని వెనకనున్న మొత్తం వృత్తాంతం నా మదిలో మరొకసారి మెదిలింది. అంటే ఇంత జరిగింది ఆ ఫోటో వెనకాల. బాబాకి ఫోటోగ్రాఫర్ ఇంపార్టెన్స్ కాదండి. ఆ ఫోటో రావాలి. నెక్స్ట్ బాలనాటలో ఇది తెలియాలి. ఈ రెండే ఆయన దృష్టి. ఇప్పుడు చూడండి ఆ ఫోటో చూస్తే బాబా మనని పలకరించినట్టే ఉంటుంది. దర్బార్ ఫోటో ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. బాబా ప్రేమికులు ఎవ్వరైనా సరే ఈ దర్బార్ ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోటో బాబా ఇష్టపడి తీసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఆ ఫోటోలో మనం బాబాని చూస్తుంటే మన ఇంట్లోనే బాబా వచ్చి కూర్చున్నారా అన్నంత అద్భుతంగా ఉంటుంది. మనం ఒక ప్రార్థన గాని, మనం ఒక బాధని గాని, ఒక సంతోషాన్ని గాని షేర్ చేసుకుంటే హృదయపూర్వకంగా బాబా కళ్ళు పలకరిస్తాయండి. అంత అద్భుతమైన ఫోటో దర్బార్ ఫోటో. బాలనాట్ అదే చెప్తున్నాడు. ఇదంతా జరిగిపోయింది 1970లో మెహరాజాదు బ్లూ బస్‌లో పెట్టారటది. అప్పుడు ఇదంతా నాకు గుర్తుకొచ్చింది అంటూ, ఆ సందర్భంలో పవిత్ర బైబిల్‌లోని మాటలు సహజంగానే నాకు గుర్తుకు వచ్చాయి. ఇతరుల తప్పొప్పులు ఎంచిన వారిని బేరీజు వేయకు. ఎంచి వారిని బేరీజు వేయకు. నీ తప్పొప్పులు కూడా ఎంచబడతాయి అని. నేను మెహ్రాజాద్‌లోనే ఉంటున్నాను కాబట్టి, రోజూ బ్లూ బస్సును చూసినప్పుడల్లా, ప్రీతమ బాబా ఒక్కడే ఎవ్వరినైనా సరిగ్గా బేరీజు వెయ్యగలిగేవాడు. సమస్త హృదయాలకు చక్రవర్తి అయిన అవతారుని పట్ల ఎవరైనా తమ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు వారితో వాదించకూడదు అనే విషయం నాకు గుర్తుకు వస్తుంది. తన సన్నిహితులకు ఏదైనా లోతైన విషయం తెలియజెప్పే బాబా విధానాలు అమోఘమైనవి. ఆయన అనుసరించే విధానాలు సరిపోల్చదగినవి కాదు. ఆయన అనుసరించే విధానాలు అంటే ఆయన చెప్పే విధానం ఎప్పుడూ కూడా తర్కానికి ఉండదమాట. కరెక్ట్ ఇది కరెక్టు. భగవంతుడు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి అనిపించేటట్టుగా ఉంటాయట. వేరే దాంతో పోల్చడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. బాల్నాటు చెప్పడం ముగించారు. అందువలన పైకి కనిపించే మాటలు, చేతలు, వ్యవహరించే తీరుని బట్టి మనం ఎవ్వరినీ బేరీజు వేయలేం. ఎందుకంటే ప్రతి మానవ దేహం గత జన్మల సంస్కారాల మోస అని బాబా చెప్పారు. ఆ ఆత్మ యొక్క మనస్సుపై ముద్రించబడిన సంస్కారాలను బట్టే
ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, మాటలు, చేతలు నిర్ణయించబడతాయి. మనకు బాహ్యంగా కనబడే విషయాలను బట్టి మనకున్న పరిమిత మనస్సుతో ఏ వ్యక్తిని బేరీజు చేయడం, అతని గురించి ఒక నిర్ణయానికి వచ్చేయడం సమంజసం కాదు అంటారు బాబా. కాబట్టి మనం ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా, సరిగ్గా పాడలేదండి, సరిగ్గా మాట్లాడలేదండి, ఇక్కడ తప్పుందండి అని అంటూ ఉంటాం గదా! ఓసారి రిచ్‌ని ఎవరో అడిగారు. బాబా పలానా ఇయర్‌లో భుజావే హారతిచ్చారు. మరి ముందే సైలెన్స్ ఉన్నారు కదండీ! మరి ఆ డేట్‌కి, ఏ డేట్‌కి ఏంటి? అప్పుడు అని అడుగుతాడు. అప్పుడు ఇరిచ్ అంటాడు, "బాబా గురించి తెలుసుకోవడం ముఖ్యమా? డేట్స్ ముఖ్యమా? ఏది అది చెప్పండి. ఆ తర్వాత నేను దానికి చెప్తాను" అంటాడు బాలనాట్. మనకి డేట్స్ అవి ముఖ్యం కాదు. బాబా సైలెన్స్ ఉన్నారు. ఎప్పుడున్నారు? బాబా మౌనం ఎందుకున్నారు? ఆ మౌనం వల్ల బాబా ఎంత బాధపడ్డారు? ఆ మౌనం ద్వారా బాబా మనకి ఏమేమి ఇది మనకి కావాలి తప్ప, ఆ డేట్‌లో బ్రేక్ చేశారా? ఈ డేట్‌లో మౌనం డేట్ తప్పుబడింది. డేట్‌లకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి అంటారు. అలాగే ఆహ్, బాబా విషయంలో, అలాగే మనుషుల విషయంలో బాబా ప్రేమ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతండి. ఆ అనుభూతి మనకే కలగాలని ఉండదు. ఒక్కొక్కళ్ళు మాటల రూపంలో, ఒక్కొక్కళ్ళు పాటల రూపంలో, ఒక్కొక్కళ్ళు కవితల రూపంలో, అసలు ఏమీ తెలియని 5వ తరగతి చదివిన బాబ్జీ గారి చేత అద్భుతమైన పాటలు రాయించారు బాబా. అది బాబా రాయించిన పాటలు. అది ఆ పుస్తకం చదివితే మనకి గాడ్ స్పీక్స్ అర్థమైపోతుంది. అంత అద్భుతంగా రాయించారు అంటే అది బాబా రాయించారని మనకు అవగతమైపోతుంది. ఎందుకంటే 5వ తరగతి చదివిన అతనికి అంత నాలెడ్జ్ ఉండదు కనుక బాబా రాయించారు. అలాగే ఈ ఫోటోగ్రాఫర్‌లో అంత టాలెంట్ ఉంది. మరి ఫ్యూచర్‌లో బాబా లవర్స్ అందరం కూడా బాబాని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించిన ఫోటో అది. కాబట్టి బాబాకి ముందే తెలుసు కనుక బాలనాటికి కూడా ఒక పాటను రావాలని అతనికి ఆహ్వానించడం, అతిథి మర్యాదలు ఇవన్నీ బాబా ఎలా చేయించారు అంటే, ఆ తర్వాత బాలనాటికి కూడా తెలిసింది. అందుకే బాలనాట్ అంటున్నాడు, ఎవరి తప్పొప్పులైనా ఎంచే ముందు నీ తప్పొప్పులను కూడా భగవంతుడు ఎంచుతాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ఎవరి విషయంలోనూ తప్పొప్పులనే భావన నీకు కలగదు అని బాలనాటి ఈరోజు మనకి తెలియజేశాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతి జ్యోతి గారు. జై బాబమ్మ. జై బాబా. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ये जलाऊं निविड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सर साओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय प्रीतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय జై బాబా అండి. జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి. సోమవారం కలుద్దాం మళ్ళీ అందరం. జై జై బాబా. బాబా అండి అందరికీ జై బాబా.
జై బాబా అండి, అందరికీ జై బాబా. బాబా జై బాబా అందరికీ జై మెహర్ బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. నాన్న దినేష్ జై బాబా. దినేష్ జై బాబా.